హిట్ 3 సినిమా హ్యాపీగా చూడొచ్చు అన్న. బుక్ చేసేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు. శివాజీ మాత్రం రీఎంట్రీ ఇది 100% రీఎంట్రీ ఇది. ప్రియదర్శి మాత్రం సెకండ్ హాఫ్ ఇరగొట్టేశాడు. వాడు మాత్రం రోషన్ వాడు చైల్డ్ ఆర్టిస్ట్, వాడు మాత్రం నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు 100% అన్న. సెకండ్ హాఫ్లో డైలాగ్స్ మాత్రం లేవు కానీ వాడి ఎక్స్ప్రెషన్స్తో సినిమా మాత్రం రఫ్ వాడి ఇచ్చేసాడు. ఎక్స్ప్రెస్ సూపర్ అన్న, వాడి యాక్టింగ్ మాత్రం ఇరగదీశాడు. శివాజీ గారిది మాత్రం పక్కా రీఎంట్రీ ఇది 100% రీఎంట్రీ, మామూలు కాదు. ఇంతకుముందు శివాజీ వేరు, ఇప్పుడు ఈ సినిమా తర్వాత శివాజీ వేరు. రాసి పెట్టుకోండి. చాలా మంచి సినిమాలు చేశాడు. ఆయన సినిమాలో బెస్ట్ సినిమా అవుతుంది. బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పలేం కానీ ఆల్రెడీ బలగం చూసాము. బలగంలో ఆల్రెడీ ఆయన యాక్టింగ్ చూసాము. దానికి మించి ఉంది యాక్టింగ్, కానీ కాకపోతే ఇద్దరు రఫ్ ఇచ్చారన్న. శివాజీ ప్లస్ ప్రియదర్శి పోటాపట్టి. ఇంకో క్యారెక్టర్ మర్చిపోయాయి, హర్షవర్ధన్ కన్నింగ్ క్యారెక్టర్. చెప్పాలంటే మనకి కొట్టాలనిపిస్తుంది ఆయన చూస్తుంటే, అట్లుంది అయింది. చాలా బాగా మనకి కోపం వస్తుంది ఆయన కొట్టాలనిపిస్తుంది ఆయన్ని. బట్ నెక్స్ట్ సీటెడ్ సినిమా అన్న. సాయి కుమార్ వాళ్ళ క్యారెక్టర్ వరకు వాళ్ళు కరెక్ట్గా చేశారు అంతేగాని శివాజీ ప్రియదర్శి ప్లస్ అబ్బాయి రోషన్ వాడు మాత్రం నెక్స్ట్ ఇంకా నాకు తెలిసి ఇంకా 2-3 సంవత్సరాల్లో వాడు ఇండస్ట్రీని వెళ్తాడు. వాడు అమ్మాయి కూడా బాగా చేసింది, చాలా బాగుందన్న. అవుట్ ఆఫ్ 5 ఇట్లాంటి సినిమాలు రేటింగ్ ఇవ్వకూడదు, అస్సలు రేటింగ్ ఇవ్వకూడదు. రేటింగ్ మాత్రం ఇవ్వకూడదు. లాస్ట్ ఒక్క ఒకట హిట్ 3 సినిమా హ్యాపీగా చూసుకోవచ్చు. చేసుకోవచ్చు. బాగుంది నాని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. చాలా బాగుంది. బుక్ చేసుకుందామా? హిట్ 3 ఏంది బ్రో, మొత్తం ప్యారడైజ్ బుక్ చేసుకుందాం మనం. ప్యారడైజ్ బుక్ చేసుకుందాం. అంటే ప్రియదర్శి ఇలాంటి సినిమాలు కొత్తగా ట్రై చేస్తున్నా. బలగంగా నేను చూసాము. సేమ్ మ్యాచ్ చేసి పవన్ కళ్యాణ్ దింపినాడు అట్లే ప్రియదర్శి. అవునా? సేమ్ సత్యదేవ్ చూసినట్టు ఉంటుంది మీకు. సత్యదేవ్ చూసినట్టు సేమ్ టు సేమ్. ట్విస్ట్లు మామూలుగా ఉండవు. అంటే పింక్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పింక్ పింక్ వర్షన్. అవునా? సేమ్ వకీల్ సాబ్ నెక్స్ట్ లెవెల్. అంటే శివాజీ ఎదర కొట్టేసినట్టు యాక్టింగ్. ఆ విలనిజం మాత్రం ఇంతవరకు ఎప్పుడు చూడలే. అంత బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. యాంగిల్ ఎప్పుడు చూడలే నేను. ఏదో నార్మల్ ఉంటుంది అనుకున్నా, కానీ విలనిజం చాలా బాగా చేశాడు. పిల్లోడు ఇంకా నెక్స్ట్ లెవెల్ చెప్పాల్సిన అవసరం లేదు అసలు. అంటే డ్రామా జూనియర్స్ నుంచి చూస్తున్నా ఆ పిల్లోడిని, ఇంత బాగా చేస్తాడు అసలు అనుకోలేదు నేను. హీరోయిన్ రోల్ కొంచెం తక్కువనే అయినా కానీ చాలా బాగా చేసింది. వర్త్ ఆఫ్ యువర్ టికెట్ అంతే. బోర్ అనిపించదు, ఎక్కడ బోర్ అనిపించలేదు. కోడ్ డ్రామా కూడా హ్యాపీగా చూసి. థ్యాంక్ యూ.